తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ పరిధిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత పూజల్లో పాల్గొనే భక్తులు ఇక నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించాలని నిబంధనలు విధిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలు వినియోగించుకునే భక్తులు జూన్ 1వ తేదీ నుంచి సాంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కావాలని వెల్లడించారు. అయితే ధర్మదర్శనం క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం వర్తించదన్నారు. ఆర్జిత పూజల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆలయ ఈవో స్పష్టం చేశారు. యాదాద్రిలో ఈ నెల 20న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 22 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. 20వ తేదీన ఉదయం స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరోవైపు ఆలయ పరిధిలో మరో నిబంధన అమల్లోకి తెచ్చారు. యాదాద్రి దేవస్థానం పరిధిలో ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వస్తువులు, కవర్లను నిషేధిస్తూ యాదాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారి దేవస్థానంలో వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానాల్లో ప్లాస్టిక్ ఇతర వస్తువులను మాత్రమే వాడాలని పేర్కొన్నారు.